అంతిమయాత్ర సందర్భంలో కొన్ని పేలాలు చిల్లర నాణ్యాలను పైకి విసురుతూ ఉంటారు కదా, ఎందుకు అలా విసురుతూ ఉంటారు? ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? బాగుందమ్మా. మనం ఏదైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి, లేదా రిజర్వేషన్ చేయించుకోవాలి. అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మన జీవితంలో మనం టికెట్ కొనుక్కోక్కర్లేదు, రిజర్వేషన్ చేయించుకోక్కర్లేదు. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ప్రవేశించామో మనకు ఆల్రెడీ రిజర్వేషన్ ప్రతి వాళ్ళకి కూడా అయిపోయి ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకని ఈ విషయం నేను ప్రస్తావిస్తున్నానంటే అది యాత్ర, మనం చేసేటువంటిది కూడా యాత్ర. ఆ యాత్ర కిందాక మీరు చెప్పిన పేరు అంతిమ యాత్ర. రకరకాలుగా మనం ఈ లోకంలో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, కానీ అది మాత్రం అంతిమ యాత్ర. అందరూ మనతో పాటు సహచరులు ఎవరైతే ఉన్నారో, మనం ఎవరి మీద అయితే మనం ప్రాణం పెట్టుకున్నామో, ఆ ప్రాణం పెట్టుకున్న వాళ్ళు నిజంగా గనక మన మీద ప్రేమ కలిగి ఉంటే ఆ యాత్రలో మనతో పాటు పాల్గొంటారు. మనల్ని ఆ శ్మశానం వరకు మన వెంట నడుస్తూ ఉంటారు అంతిమ యాత్రలో. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, ఆ అంతిమ యాత్రలో డబ్బులు, చిల్లర నాణ్యాలు, పేలాలు అది నడుస్తున్నంతసేపు పైకి ఎగరేస్తుంటారు. అలాగే శవం మీద కొన్ని చల్లుతూ ఉంటారు. అలాగే గుంపు ఏదైతే ఉందో ఆ గుంపులో ఇలా నాణ్యాలు ఇలా ఎగరేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారు? ఈ సంప్రదాయం ఎందుకని వచ్చింది అని అంటే, ఒరే వీడు ఈ అంతిమయాత్ర చేసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో బతికినంతకాలం డబ్బు కోసం ఎన్ని అగసాట్లు పడ్డాడో పాపం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో అగసాట్లు పడ్డాడు. పగలు కాదు, రాత్రి కాదు, ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు. అవసరమైతే సన్నిహితుల్ని కూడా మోసం చేశాడు ఒక్కొక్కసారి. ఎందుకంటే తన కుటుంబం గడవాలి, అబద్ధాలు ఆడాడు ఈ డబ్బు సంపాదించటం కోసం. నానా రకాలుగా చేశాడు కేవలం ఈ డబ్బు కోసం. ఈ డబ్బు అనే ఒక్కదాని కోసం, తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇన్ని బాధలు పడ్డాడు. కానీ ఈరోజు వాడు వెళుతున్నటువంటి సమయంలో ఈ డబ్బేది కూడా వాడి వెంట రాలేదు, వాడి వెంట రావటం లేదు. ఈ ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బు అనేది వాడి వెంట రావటం లేదు. కేవలం వాడు ఒక్కడు మాత్రమే శ్మశానానికి వెళుతున్నాడు ఈ అంతిమయాత్రలో. ఈ విషయం అందరికీ తెలియచేయటానికి, లోకంలో అందరికీ తెలియచేయటానికి, డబ్బు వాడి వెంట రావటం లేదన్న విషయం తెలియచేయటానికి, అలాగే జీవితం తేలిగ్గా ఎగిరేది అని తెలియచేయటానికి పేలాలు, డబ్బులు ఈ రెండింటినీ కూడా ఎగరేసుకుంటూ బంధువులు, స్నేహితులు శ్మశానం దాకా ఆ అంతిమయాత్రలో పాల్గొంటారు. అంటే గొప్ప ధార్మిక సందేశం ఇందులో ఇమిడి ఉంది.